హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. నా వీడియోలో కెమెరా పెట్టే స్టాండ్ ఎక్కడ కనిపించినా, ఏ మూలన పెట్టినా కూడా అడుగుతూనే ఉంటారు, ఈ స్టాండ్ గురించి చెప్పండి అక్క. షార్ట్ వీడియోలో చూపించానండి. బరువు ఉంటుంది, నేను చూస్తున్నారు కదా. నేనైతే కొంచెం నా ఉన్న ఎనర్జీతో కంపేర్ చేస్తే కొంచెం మొయ్యగలుగుతున్నాను. అంటే మామూలుగా బరువు ఉంది, మరీ అంత మోయలేనంత బరువు లేదు. అలా అని చెప్పి తేలిగ్గా గెలలేదు. నా భుజాల దగ్గరికి వచ్చింది, చూపిస్తాను చూడండి. భుజాల దగ్గరికి కింద మనకి బేస్ ఉందండి. ఆ బేస్ వల్ల బాగా నిలబడుతుంది అనమాట. ఈ క్లిప్ నేను కొనుక్కున్నది. వాళ్ళు ఇచ్చిన క్లిప్పు నా మొబైల్కి సరిపోలేదనమాట. మొబైల్కి సరిపోలేదంటే ప్యాటర్న్ వచ్చేసి నేను నెంబర్స్ పెడతాను. ఆ నెంబర్స్ తగిలినప్పుడల్లా నాకు ఆ క్లిప్ అడ్డొస్తుందని పక్కన పడేశాను. ఇది 3 ముక్కలు అవుతుందండి. వాళ్ళు ఇవ్వడమే అలా ఇస్తారనమాట. కింద బేస్ వేరేగా వచ్చేస్తుంది, ఆ 3 స్టిక్స్ లాగా వస్తుంది. మనమే ఇలాగ పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. ఏం లేదు పెద్ద దానికోసము ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత పొడుగ్గా వాళ్ళు కొరియర్ చేయాలంటే ఇబ్బంది కదా, అలా చేస్తారనమాట. అయితే నేను ఇది కొనకముందు ఎన్నో డబ్బులు అయితే పాడైపోయినాయండి. నా అయితే చాలా అంటే చాలా ఎన్నో కొన్నాను, ఎన్నో వీడియోస్ చూసి కొన్నాను. అవన్నీ కూడా వేస్ట్ అండి, అసలు అన్నీ వేస్ట్. ఈ స్టాండ్ ఒకటి ఉంటే చాలండి, చక్కగా ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబర్ సక్సెస్ అయిపోతారండి. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ వంటకి పనికొస్తుంది, స్టిచ్చింగ్కి పనికొస్తుంది, చాలా రకాలుగా పనికొస్తుంది. 3 సంవత్సరాలు అయింది నేను కొనుక్కుని. అంతకంటే ముందు ఎన్నో డబ్బులు పాడు చేశానండి. 1000 రూపాయలు కూడా కొన్నాను, కానీ ఏది సెట్ అవ్వలేదు. ఇదైతే సూది దగ్గర కూడా వెళ్తుంది, ఆ కర్రీస్ వండేటప్పుడు కూడా దగ్గరగా వెళ్తుంది అనమాట. కావాల్సినప్పుడు దూరంగా పెట్టేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మనకి మొబైల్ హీట్ అయిపోతుంది కదా. ఓకేనా, కొనుక్కోండి. కింద ట్యాగ్ చేస్తాను. తర్వాత టేబుల్ కూడా అడిగారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. మన వాళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్తావు అక్క కూడా అడిగారు. ఇంకేం చేస్తాం, మీరు అడిగినప్పుడల్లా చెప్పాలనిపిస్తుంది. ఫోల్డింగ్ స్టాండ్, ఇది కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, కొనుక్కోండి. నేను స్టాండ్ మాత్రం, మొబైల్ పెట్టి స్టాండ్ మాత్రం ఫ్లిప్కార్ట్లోనే కొనండి, లేదంటే అమెజాన్లోనే కొనండి. ఇంకెక్కడ కొనకండి. ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ మారిపోతుంది. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఎన్నో డబ్బులు పాడైపోయినాయండి, అందుకని చెప్తున్నాను. ఐరన్ బాక్స్ కూడా ఆన్లైన్లో తీసుకోండి. ఇంకా మన డైలీ వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఇంకా బట్టలు సదిరేసుకుంటున్నాను, ఊరు ప్రయాణం కదా. నేనైతే మా మావయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు ఆయన వచ్చిన తర్వాత అన్నమాట, నన్ను తీసుకెళ్ళండి చూసి వస్తానంటే, నేను ఇప్పుడే వచ్చాను కదా, 1 వీక్ లీవ్స్ పెట్టాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఊరుకోరు, తర్వాత వెళ్దాంలే ఎప్పుడొకప్పుడంటే, మరీ దగ్గరగా కాకుండా దూరంగా వెళ్తే బాగోదు కదా. సరే, ఎలాగో మంత్ ఎండింగ్కి హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలకి రంజాన్ హాలిడే ఉంది, సండే ఉంది, సాటర్డే ఒక రోజు డుమ్మా కొట్టేస్తే ఎలాగో హాఫ్ డేసే కదా. సో అప్పుడు వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ వేసుకుని టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. మాకైతే చల్లపల్లి నుంచి అయితే దొరికిందండి, సికింద్రాబాద్ నుంచి అయితే దొరకలేదు. ఎందుకంటే కంటిన్యూస్ హాలిడేస్ కదా, ఎవరైనా సరే వెళ్దామని అనుకుంటారు. పైగా బ్యాచిలర్స్ అయితే ముందే వెళ్ళిపోతారు పిల్లలతో కాకుండా. కానీ మరీ అంత రష్ ఉంటుందేమో అనుకుంటున్నాను, సంక్రాంతికి ఉన్నంత ఉండదేమో అనుకుంటున్నాను. నాకు అనిపించింది. మా పిల్లలు కూడా భయపడిపోతున్నారండి జర్నీ అంటే. అమ్మ మేము రావమ్మ ట్రైన్కి, ఫాస్ట్గా వెళ్ళదమ్మా అని. అదేముండదు. అప్పుడు మన సంక్రాంతికి ఎందుకో కంటిన్యూస్గా హాలిడేస్ రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయింది. నేనైతే ఏడుపు వచ్చేసిందండి ఆ రోజైతే. అసలు ఎప్పుడో ఎక్కాము, ఎప్పుడో దిగాము, ఇంటికి ఎప్పుడో వెళ్ళాము. అసలు ఎంత నరకం కనిపించిందంటే మాకు. ఆ దేవుడి దయ వల్ల ఈసారైనా చక్కగా వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది నాకైతేని. అంత సిచ్యువేషన్ ఉందన్నమాట మాకైతే. అంటే అంత భయపడిపోయాను. ఎండలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయంట అక్కడ. మేము ఎలా ఉంటామేమో పిల్లలతోటి. కరెంటు కూడా ఎక్కువ లోడ్ ఉండట్లేదంట. ఆ 3 రోజులు మేమున్న 3 రోజులు అయితే జాతరలాగే అనిపిస్తుంది. నేను ఒక శారీ, 3 కాటన్ డ్రెస్సులు తీసుకెళ్తున్నాను. ఇంట్లో వాడిన డ్రెస్సులన్నీ తీసుకెళ్ళిపోతున్నానండి. అక్కడ అసలు సమ్మర్ కదా, పిల్లలు కూడా మెత్తగా ఉన్న షార్ట్లు అవే తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్ళమండి, బయటికి అస్సలు తిరగము. ఎండ దెబ్బ అందరికీ తగులుతుంది పాపం. చాలామంది హాస్పిటల్లో కూడా వెళ్తున్నారు ఎండ దెబ్బ తగిలి. సో కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పిల్లలకి. ఇప్పుడు కానీ మేము అటు ఇటు తిరిగామనుకోండి, ఖచ్చితంగా ఎండ దెబ్బ అనేది మాకు తగులుతుంది. బయట బాగాలేదు కదా, అస్సలు ఇంట్లోకి అడుగు పెట్టామంటే ఇంక అంతే. ఎంతసేపు ఇంట్లో వండుకుంటారు, తింటారు తప్ప ఇంకా మేమైతే అస్సలు బయటికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఇది వరకు చెప్పాను కదా, సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తామని. ఇప్పుడే చెప్పేస్తాం, మేము ఎక్కడికి వెళ్ళము. మీ వ్లాగ్స్ అన్నీ కూడా ఇంట్లోనే వస్తాయి. అయితే స్టాండ్ దానికి విప్పేసి బ్యాగ్లో పెట్టుకుంటే మా ఆయన నా మీద కోపం పడ్డారనమాట. 2 రోజులే కదా, ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ పెడుతున్నావు అని. నాకైతే చాలా హట్ అయిపోయానండి. అదేంటి మీరే అలా అంటే ఎలాగా, ఎంతో మోటివేట్ చేస్తారు, ఇప్పుడు మీరే వద్దంటే. 2 రోజులే కదా, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారనమాట. ఆ 2 రోజులైనా వీడియోస్ పెట్టడానికి బాగుంటుంది కదా, ఎంతసేపు ఇంట్లో వీడియోసే పెడుతున్నాను. అలా బయటకు వెళ్ళినప్పుడు, అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు, అమ్మగారింటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే చూసేవాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పానమాట. సరే అని చెప్పి ఒప్పుకున్నారు.
అయితే ఆ స్టాండ్ అనేది తుప్పట్టేసి గట్టిగా అయిపోయిందండి. ఒకటే వస్తుంది. నేను చెప్పాను కదా 3 స్టెప్స్ ఉంటాయని. 2 స్టెప్స్ రావట్లేదు, గట్టిగా బిగిసిపోయినాయి. సో, దానికోసం పెద్ద బ్యాగ్ తీస్తున్నాననమాట. పెద్ద బ్యాగ్‌లో పెట్టేసుకుని వెళ్ళిపోవాలి. అంతేనండి. చూసే వాళ్ళకి ఏం తెలీదు. చేసే వాళ్ళకే తెలుస్తది. ఎంత కష్టమైతే గానీ వీడియోస్ పెట్టడం కుదరదో తెలుసా? వ్లాగ్స్ ఛానెల్ అయితే మరీ దారుణమండి. స్టిచ్చింగ్ ఛానెల్ అయితే బ్రెయిన్ వాడాలి. చెప్పాలి. అవతల వాళ్ళకి పూస గుట్టునట్టు చెప్పాలి. అంత ఈజీగా అయితే ఒక్క రూపాయి కూడా రాదండి. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీలో చాలామంది యూట్యూబర్స్ ఉండే ఉంటారు. అంటే నన్ను స్టాండ్ గురించి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విసుగొచ్చి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు విసుగు రాదని రోజు అంటూ ఏది లేదు. కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఎంతో ఇంట్లో కూర్చుని ఒక ₹100 సంపాదించినా గ్రేటే కదా! అలా పిల్లల్ని వదిలేసి జాబ్‌లకెళ్ళి అలా వెంటబడే కన్నా, కాలంతో పరిగెట్టే కన్నా ఇంట్లో కూర్చొని ఒక ₹10కి సంపాదించుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటది కదా! ఏది ఈజీగా రాదండి. కష్టపడకుండా ఏ రూపాయి రాదు. అంత ఈజీగా రూపాయి వస్తే మన దగ్గర నిలబడదు. కష్టం తెలిస్తేనే డబ్బు విలువ మనకు తెలుస్తది. అది నాకు అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే డబ్బు ₹1 చేతిలో లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేసామో నాకు ఎదురైంది. ప్రతిసారి అదే గుర్తుపెట్టుకుంటానమాట. ఒక్కొక్కసారి విసుగొస్తది. ఈ పిల్లలు, ఇంట్లో పనులు, ఈ చాకరీ చేసేసరికి నీరసం వస్తుంది. మిషన్ మీదకి ఎక్కేసరికి ఓపిక అంతా పోతుందండి. పొద్దున్న పిల్లలు లేస్తారా వాళ్ళెంటే పడాలి. అదొక పెళ్లిలా ఉంటదనమాట. పెళ్లి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటదో అలా ఉంటది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంట్లో పనులు, బట్టలు ఉతుకుంటాలు, ఆరబెట్టుకుంటాలు, ఇంట్లో తుడుచుకుంటాలు. మనం అసలే చిన్న ఇల్లు పెరిగింది కదా! ఇది అయిపోయిందా స్నానం చేసేసరికి దేవుడా! ఇప్పుడు ఎంత అయిందో టైం అని చూస్తే గిర్రమని 11 అయిపోతది. ఏంటి అప్పుడే 11 అయిపోయిందా అనిపిస్తుంది తెలుసా? ఇంకో కొంచెం సేపు కూర్చుని మళ్ళీ మిషన్ ఎక్కాలి. మిషన్ ఎక్కాలంటే మళ్ళీ అబ్బా అనిపిస్తది. కానీ తప్పదు. అలాగే ఎందుకు పరుగులు పెడుతున్నానంటే ఏదో ఒక రోజు మనకి డబ్బు చేతిలో ఉంటేనే వాల్యూ ఉంటదండి. నేను చెప్తున్నా కదా! ఎదుటి వాళ్ళకి అప్పు ఇచ్చేంత రేంజ్‌లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎదుటి వాళ్ళని అప్పు అడగకుండా ఉంటే చాలు. అదే నా కాన్సెప్ట్. అందుకని ఇంత ఓపికతో చేసుకున్నాను. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తది మనకంటూ. ఇంత కష్టపడుతున్నాం కదా! రిజల్ట్ కంపల్సరీగా వస్తాయి. నేను అందుకని ఎంత ఓపిక లేకపోయినా వీడియో అయితే తీస్తూనే ఉంటానండి. అయితే ఇప్పుడు ఈరోజే ఎక్కేదనమాట. అంటే ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ మీకు. ఫ్రైడే నైట్ ఎక్కుతాం. సాటర్డే దిగుతాం. ఎప్పుడు ఇంటికెళ్తాం కూడా మాకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉంటది మరి ట్రైన్ అంటే. వెళ్ళిన తర్వాత వీడియోస్ ఎడిటింగ్లు అవన్నీ కూడా చూసుకోవాలంటే కష్టం కదా! అందుకని చెప్పేసి ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అంతా చేసేస్తున్నాను అనమాట. ఎంత ఎంత వీడియో షూట్ చేసినా అంతా పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. 4:30కి ఆ టైంకి వెళ్ళి 5కి స్కూల్ అయిపోతదనమాట. తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని ట్యూషన్ పంపించాను ఇంకా. ట్యూషన్‌కి పంపిస్తే టైం సరిపోదు మళ్ళీ. 6:00కే వెళ్ళాలని. ఏదో చంచలగూడ దగ్గర, చల్లపల్లా చంచలగూడ ఏదో చల్లపల్లి అనుకుంటా. చర్లపల్లి దగ్గరండి. మేము సంక్రాంతికి ఎక్కాం కదా! అక్కడే అనమాట మళ్ళీ కూడాని. సో, అక్కడ ఎక్కాలంటే మనం కొంచెం ముందే బయలుదేరాలి. ట్రాఫిక్ అవన్నీ ఉంటాయి కదా! పైగా సాటర్డే, సండే హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా రష్షే ఉంటది. సో, వెళ్ళి ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఎడిటింగ్‌లో చేయాలంటే ఇంటికి వెళ్ళిన వెంటనే ఉండదు కదా! అందుకని చెప్పేసి నేను ఇప్పుడే అన్నీ అప్లోడ్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా శనివారం నుంచి అయితే అక్కడ వ్లాగ్స్ అయితే మీకొస్తాయి. అయితే 4 రేకులు ఏసేస్తుంటే మళ్ళీ ఉండిపోతున్నాయి. కొంచెం పిండి ఉంచుతాను. నైటు దోసలు కాదు. ఇట్లానే ఇడ్లీలు వేసుకొని వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి అక్కడ తింటాం. మళ్ళీ 6:00 బయలుదేరుతాం. 6కో, 6:30కో. ఆ టైంలో ఏం తినలేం కదా! ఏదైనా బాక్స్‌లో పట్టుకెళ్ళిపోయి అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి. చట్నీ వస్తది కదా! మళ్ళీ చట్నీ చేయాలంటే ఆ గిన్నె మోసుకెళ్ళాలి చట్నీకి. అవన్నీ ఎందుకులే ఇడ్లీ ఒకటి తీసుకెళ్ళిపోయాం అనుకోండి. ఆ చట్నీతో తినేయొచ్చు. నా ప్లానింగ్ అలాగే ఉంటదండి. సగం మనం ఇంట్లోంచి చేసుకెళ్ళినా ఒక పావు వంతైతే బయట కొనాల్సొస్తది. చట్నీ కోసం బయట కొంటానండి. మెయిన్ వచ్చేసి చట్నీ కోసమే. సో, నేనైతే ఇడ్లీలు వేసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను మరి. ఈయన అట్టంటారో ఏమంటారో, అట్టేయమంటారేమో మరి. సో, సామాన్లన్నీ నేనే తోమేస్తున్నానండి. ఆవిడకి ఏం పెట్టట్లేదు. చెప్పేసానమాట ఒక 3 రోజుల దాకా ఉండవని. ఇది అయిపోయిన తర్వాత దొండకాయలు తెచ్చాను మార్కెట్ నుంచి. అవి ఉన్నాయి. కొన్ని ముగ్గిపోయినాయి అనమాట. ఇంకా దీంతో పచ్చడి చేద్దామని చెప్పి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది కానీ నా దగ్గర సాయి మినపప్పు అయితే ఉంది. ఆ మినపప్పు వేసేసి బాగా ఫ్రై ఎండి మిరపకాయలు చేసుకోవాలి. ఖచ్చితంగా చింతపండు ఉండాలి, వెల్లుల్లిపాయలు ఉండాలి. అస్తమాను ఇదివరకు చేసేసేదాన్ననమాట. అంటే ముగ్గుపోయినవన్నీ పక్కన పెట్టేసి ముగ్గుపోయిన వాటితోనే బాగుంటుందంట. నేను ఇది వీడియోలోనే చూశాను. దొండకాయలు ఎప్పుడైనా సరే ముగ్గుపోయిన దొండకాయలతో చేస్తే టేస్ట్ బాగుంటుందంట. చేసిన వాళ్ళే చెప్పారనమాట. కొంచెం ఎక్కువ వేశాను. ఎందుకంటే మళ్ళీ అన్నంలోకి
దీంట్లోకి ఇడ్లీలోకి చేయడానికి. ఎందుకంటారా, గట్టిగా చేస్తాను, అన్నంలోకి చేస్తాను, పెరిగేసుకుని తినేస్తాను. నైట్ కూడా కొంచెం అన్నం ఉంటే పెరిగేసుకుని తినేసి అన్నీ కడిగేసుకుని వెళ్ళిపోవడమే. ఈ వ్లాగ్ మీకు సాటర్డే వస్తుంది. నేను ఫ్రైడే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. చూసారా, స్టాండ్ పెట్టడం వల్ల ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయను కానీ ఎడిటింగ్ మీద, కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానన్నమాట. మీరు కావాలంటే ఎడిటింగ్లు బాగా చేసుకోండి. మీరు కనుక వ్లాగ్ ఛానల్ కానీ కుకింగ్ ఛానల్ కానీ ఉంటే స్టాండ్ చాలా మంచిదండి. ఎంత బాగుంటుందంటే మనకి త్రీ త్రీది స్టెప్స్ ఉంటుంది చూసారా, 3 స్టెప్స్ కాదు 3 కాళ్ళు ఉంటాయి, లెగ్స్ 3 లెగ్స్ ఉంటాయి చూసారు, దాన్ని ఏమో ట్రై ప్యాడా ఏదో అంటారు కదా, అది వేస్ట్ అండి. నేను కొని పాడైపోయింది, ఇరిగిపోయింది అది. ఎన్నో కొన్నాను, ఎన్నో నాశనం అయిపోయినాయి. తర్వాత ఇంకోటి కొన్నాను, అది పోయింది. ఇంకోటి కొన్నాను, అది పోయింది. మొత్తానికి 3 దగ్గర దగ్గర ఒక 2500 లాస్ అనమాట. లాస్ట్గా ఫైనల్గా ఇదైతే బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను ఇదివరకు ఏం చేశానంటే ఒక స్టూల్ పెట్టి దానిపైన ఒక స్టాండ్, అది ఒక డబ్బా పెట్టి దానిపైన ఇంకో డబ్బా పెట్టేదాన్ని. ఆ బాధ ఏం లేదనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి మనకి మిషన్ అంత హైట్ ఉండాలి కదా, మరి స్టాండ్ అంత హైట్ ఉండాలంటే మనం ఏం చేయాలి, 3 స్టెప్పులు పెట్టాలి. ఆ స్టెప్పులు పెట్టే గోల్ లేదనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలండి, కొన్ని ఎక్కువ వేస్తున్నాను, బాగుంటాయి. కొంచెం కారం ఉంటేనే ఏదైనా బాగుంటుంది, లేదంటే బాగోదు. సో ఈరోజు వ్లాగ్ అయితే పెద్దగా ఏముండదు. కొన్ని బట్టలు ఉతికేసి ఆరేసేసాను, నేను ఇంకా అదేం వీడియో తీయలేదు. కానీ స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. అదొకటి సాటిస్ఫై అయ్యానమాట. ఎక్కడికైనా వెళ్తే ముందు మన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాను. ముందు అమ్మో స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి అని. ఆ వీడియోస్ పెడితే కానీ నాకు కుదురుండదు. నైటు పగలు పెట్టేశాను వీడియోస్ అన్నీ. పెట్టేసి కొంచెంసేపు పడుకున్నాను అనమాట. మరి నైట్ 12 దాకా వీడియోస్ పెడతానే ఉన్నాను స్టిచ్చింగ్ సంబంధించినవి. మళ్ళీ ఇప్పుడు కూడా నిద్ర లేకపోతే ట్రైన్లో కూడా నిద్ర ఉండదు కదా, వీక్ అయిపోతామని చెప్పేసి పడుకున్నాను అనమాట. అందుకని ఎక్కువ మీకు వ్లాగ్ షూట్ చేయడం కుదరలేదు. ఇదంతా మంచి స్మెల్ వచ్చే వరకు, అంటే మనకి తెలిసిపోతుంది కదా, బాగా ఫ్రై అయిన తర్వాత మంచి కమ్మట వాసన వస్తుంది కదా, అంతవరకు ఉంచి దాంట్లో కొంచెం చింతపండు వేసేసి మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుని సపరేట్గా మిక్సీ పెట్టాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసి దొండకాయలు ముక్కలు చిన్నగా కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకుని సపరేట్గా మిక్సీ పట్టుకుని తర్వాత కలిపేసి పెట్టేసుకోవాలి. మిక్సీ అనేది కొంచెం మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది, మరీ కాటుకలా కాకుండా నార్మల్గా. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను. నెయ్యి ఎలాగో ఉంది కూడా, తీసుకెళ్ళిపోతాను నెయ్యి తీసుకెళ్ళిపోయి అక్కడ చేస్తాను బొబ్బట్లు. కొంచెం ఉందిలేండి, మొన్న తెలిసిన వాళ్ళకైతే ఇచ్చాను, ఒక ఫ్రెండ్కి ఇచ్చాను, తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చాను నెయ్యి. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే, పెద్ద ఫ్యాన్ నేను. ఇంకా నెయ్యి ఉంది కదా, అయితే నేను ఏం చేస్తున్నామంటే ఇది కంట్రీ డిలైట్ మిల్కే వేసుకుంటున్నాం, ఫుల్ క్రీమ్ది. అయితే ఇంకా మీగడ తీయట్లేదండి, తోడు పెట్టేస్తున్నా అలాగే పెరుగుతోటి. చాలా కమ్మగా ఉంటుంది, పెరుగుతో తోడు పెడుతుంటే చాలా కమ్మగా ఉంటుందని చెప్పేసి అలాగే తోడు పెట్టేస్తున్నాను. తోడు పెట్టేసుకుంటే కొంచెం ఎండాకాలం కదా, కమ్మగా ఉంటేనే కదా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. కొద్దిగా మళ్ళీ నెయ్యి అంతా అయిపోయిన తర్వాత, సగం వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకా చింతపండు చిన్నగా కట్ చేసి పక్కన పెట్టాను చూసారా, అంతే చాలు. ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా ఉందనుకోండి ఇడ్లీలోకి బాగోదు కదా. అన్నంలోకి అయితే బాగుంటుంది కానీ ఇడ్లీలోకి అయితే బాగోదు, చూడాలి. అదే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారంటండి, మా చిన్న అత్తయ్య గారు. అంటే మెడ్రాస్ నుంచి వచ్చారనమాట. చాలా రోజులైంది వచ్చి, 1 వీక్ అయిపోతే మేమే చెప్పాం, మేము వస్తున్నాము, వెళ్ళకండి, మేము వచ్చాక వెళ్ళండి, కనీసం ఒక 2 డేస్ అయినా ఉండండి అని చెప్పి సరే అన్నారు. మెడ్రాస్ అంటే నేను నాకు మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాను అనమాట, మళ్ళీ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళాలి. గుళ్ళు చుట్టూ కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట. అటు సైడు గుళ్ళు గోపురాలు చాలా బాగుంటాయి కదా, కనీసం ఒక్కసారైనా చూడాలని అంతా ఉంటారు. ఒకసారి ప్లాన్ వేయాలి, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ప్లాన్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కడికైనా ఒక ట్రిప్కి అయితే వెళ్తామండి సమ్మర్లో. అది ఇక్కడికి అక్కడికని ఏం లేదు, కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది బ్రెయిన్కి. దీన్ని తీసి పక్కన పెట్టేశాను, మంచి కమ్మటి వాసన వస్తుంది. పక్కన పెట్టేసిన తర్వాత ఆ 2 మిక్సీ పట్టేశాను అనమాట. ఇదిని ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, సపరేట్గా మిక్సీ పట్టి మళ్ళీ కలిపి మిక్సీ పట్టాను. వాటర్ కొన్నే వేసానండి, ఎక్కువ వేస్తే మళ్ళీ ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులేండి, అన్నంలోకి మరీ పలుచగా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి పోపు కోసం అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుని చేసుకుంటాం. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. దొండకాయ ముక్కలు అయితే వేసేసాను.
చిన్న చిన్న ఇంకా సన్నగా కట్ చేసుకున్న తొందరగా అయిపోతాయి, కానీ నేను కట్ చేయలేదు. స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద, తొందరగా ఫ్రై అయిపోతాయి, మగ్గిపోతాయి అన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసేసి ఇలా మొత్తం కూడా కొంచెం ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసి పసుపు వేసాను, బాగా కలిపేసాను అనమాట. బాగా కలిపేసి మగ్గ పెట్టేసి మూత పెట్టేసాను అనమాట. మూత పెట్టేసి తొందరగా మగ్గుతుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటని. ఇదేనేమి నా సొంత ప్రయోగం ఏం కాదులేండి, ఒక జెంట్స్ కుకింగ్లో చూశానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే బాగా వచ్చింది. కానీ ఆయన ఏం చెప్పారంటే ఇలాగ పండిపోయిన దాంతో చేస్తే బాగుంటుందంట. పండిపోయిన దాంట్లో చేస్తే బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా దొండకాయలు తెచ్చుకుంటే పండిపోతే ఇలాగే చేయండి అన్నారు. చేస్తే బాగా నచ్చింది మా వాళ్ళకి. ఇంకా అప్పటి నుంచి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చెయ్యొచ్చండి, మనం మంచి రకరకాల వంటలన్నీ ట్రై చేయొచ్చు. అంటే ట్రై చేసినవన్నీ కూడా చూపించవచ్చు వీడియోస్లో, కానీ టైం లేదు, అంతే డిఫరెంట్. చాలా రకాలు చేయాలనిపిస్తుంది, మంచి మంచి. నాకు కూడా ఇంట్రెస్టే, అంటే అదేదో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని కాదు, అలా ట్రై చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. చూపించడం అంటే ఇంట్రెస్ట్. వీడియోస్లో మెయిన్ వచ్చేసి వీడియోస్లో చూపించడం అంటే ఇంట్రెస్ట్. ఇలా చేశాను, ఇలా వచ్చింది. అవుట్పుట్ అనేది హానెస్ట్గా ఇవ్వాలనేది నా ఇష్టం అనమాట. ఇంకా రేపు నుంచి ఊరు వ్లాగ్స్ వస్తాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.